ఇదిగోండి తలకాయ కూర. తలకాయ కూర ఇంకా అవ్వలేదు, తలకాయ. ఇదిగోండి ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు 2-3 వేసేసింది. ఈ టైంలో వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, చూడండి ఇది ఒకసారి వాటర్ ఇలా వేసేసుకోవాలి అంటే ఫైనల్ గా మా తలకాయ కర్రీ అయితే అయిపోయింది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని రెడ్డి కదిరి బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ సండే అండి. ఈరోజు ప్రతి ఒక్కరు మనం బాగా ఎంజాయ్ చేసేది ఏంటంటే సండే. సండే వచ్చిందంటే మామూలుగా ఉండదు కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో గుమ్మలు చికెన్, మటన్, ఫిష్ అన్ని చేస్తుంటారు. అందుకని మేము కూడా ఈరోజు నాన్ వెజ్ తెచ్చేసుకున్నాం. మీరు ఏం నాన్ వెజ్ తెచ్చుకున్నారో నాకు చెప్పండి. మా ఇంట్లో ఏంటంటే తలకాయ కూర ఎలా ఉంటుందో మీ అందరి కోసం మా రాయలసీమ స్టైల్లో తలకాయ కూర ఎలా ఉంటుందో మీకు చూపించేస్తాను. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మాత్రం మళ్ళీ మీరు వదలరు. ఓకేనా? మీ ఇంట్లో ఏం చేస్తున్నారు నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అవును, మర్చిపోయాను, సండే వీకెండ్స్ కదా, ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అది కూడా నాకు కామెంట్ చేసేయండి. ఓకేనా? వచ్చేసేయండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. మరి అయితే లేట్ లేకుండా నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ సింబల్ అనేది ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వచ్చేసేయండి. అయితే ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం, చూసేద్దాం. వచ్చేసేయండి. సండే వస్తే ఇన్ని కష్టాలు కదా ఆడవాళ్ళకి, కానీ అదే అమ్మలు ఉంటే మాత్రం హ్యాపీగా కూర్చొని మేము తింటామమ్మా. ఈరోజు మా అమ్మ వంటే నా వంట అయితే కాదు. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మా డాడీ చెప్తున్నాడు అది 3 కిలోస్ పడుతుందంట. 3 కిలోస్ మొత్తం అంతా క్లీన్ చేసి ఇచ్చేసరికి 2 కిలోస్ వచ్చింది, కానీ 2.5 వచ్చిందంట అండి. అది మొత్తం 3 కిలోస్ అయితే 2.5 అంట. యాక్చువల్గా అయితే ఇక్కడ పల్లెల్లో అయితే కనుక మంచి దొరుకుతుంది, కానీ ఇప్పుడు ఇక్కడ కూడా దొరుకుతుంది. వీళ్ళకి మాత్రం కుమ్మేస్తారు, మామూలు కుమ్మారు. ఇప్పుడు ఇంకైతే స్టార్ట్ చేస్తున్నాం, చూపించేస్తాను. వచ్చేసేయండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ చూడండి. ధనియా పౌడర్, కొబ్బరి, ఉల్లిపాయ, ఒక 2 వెల్లుల్లి. అంటే మనము తలకాయ బట్టి మీరు తీసుకోవాలి. మాదైతే 2 కిలోస్ ఉన్నదండి. కొంచెం ఇదిగోండి అల్లం, కొద్దిగా కొత్తిమీర, పుదీనా. మనం పోపులేకి వాడుకోవడానికి మనం యూజ్ చేసే పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక టమోటా, ఒక ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. వేస్తాం మేమైతే. ఉల్లిపాయ ఒకటి పెద్ద, ఇదిగోండి పెద్ద ఒకటి ఆనియన్. ఓకేనా? నేనైతే ఇవన్నీ ఒకసారి నేను గ్రైండ్ చేసుకొని వస్తాను. గ్రైండ్ చేసుకొని వచ్చిన తర్వాత మీకు చూపించేస్తాను. ఓకేనా? ఇదిగోండి నేను గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే దీంట్లో ఐటమ్స్ చాలా ఉంటాయి. మీకు ఇప్పుడు చెప్పినవన్నీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది దీనికి. ఇదిగోండి తలకాయ కూర ఇంకా అవ్వలేదు, తలకాయ. ఇది దాదాపు ఒక 2.5 కిలో ఉంటుందండి. ఒక పెద్ద తలకాయ తీసుకొచ్చేసారు. అబ్బా, అసలు చూడండి, నేనైతే తినను, నాకు దీనికి నాకు చాలా దూరం. కానీ మేమైతే చేయడం మాత్రం తలకాయ కూర సూపర్ చేస్తాము. ఎలా ఉంటుందో ఒకసారి చూపించేస్తాము. వచ్చేసేయండి. ఇదిగోండి బ్రెయిన్ అంటే ఇది బాగోయ్, నాకు దీన్ని చూస్తేనే దూరం అసలు. మీరు ఎంతమంది తింటారు ఈ బ్రెయిన్ అంటే? ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. కుక్కర్ అయితే ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇదిగోండి ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు 2-3 వేసేసింది. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇవన్నీ ఇంకా ఫ్రై అవుతూ ఉన్నాయి, బాగా ఫ్రై అయిపోవాలి. డ్యాన్స్ వేస్తాను ఇక్కడ, నాకు ఎందుకు డ్యాన్స్ చేసినట్టు అనిపిస్తాను. ఇంకా ఇదిగోండి టమోటా అయితే, ఉల్లిపాయలు ఫ్రై అయిపోయి టమోటా వేసుకోవాలి. టమోటా కూడా కొంచెం ఫ్రై. కుక్కర్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. పెద్దగా పెట్టాలంటే ఉడకడానికి కష్టం అయిపోతే పొంగిపోద్ది కుక్కర్. 2.5 కిలోస్ కాబట్టి పడుతుంది. ఇది ఫ్రై అయిపోగానే మసాలా వేసేద్దాము. ఈ టైంలో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మసాలా అండి, నేను చెప్పిన మసాలాలన్నీ వేసేసుకోండి. దీంట్లో నేను చెప్పిన మసాలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. పొట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాత్రం టేస్ట్ ఉండదు. దీంట్లో కొంచెం పుదీనా, అల్లం వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటారు, కానీ ఒట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాత్రం టేస్ట్ ఉండదండి. కొంచెం ధనియా పౌడరు, పుదీనా, కొత్తిమీర అన్ని వేస్తేనే టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ మసాలా వేసిన టైంలోనే కొంచెం కొత్తిమీర అంట, సారీ నాకు కొత్తిమీరనే వస్తుంది. కారం
కారం మీరు కారం తగ్గట్టు, మాకైతే ఇది కొంచెం కారమే ఉంది, ఇంకా తలకాయ ఎక్కువ కాబట్టి ఉప్పు ఇదే టైంలోనే అన్ని వేసేసుకోండి. అల్లం ఇది కొంచెం పేస్ట్, మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్, కారం, ఉప్పు, పసుపు మొత్తం 3 కలిపి వేసేసుకోండి. వేసుకున్నాక కొంచెం ఇది ఫ్రై అవ్వాలండి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది, ఒక రెడ్డిష్ కలర్లోకి వస్తుంది ఇది. అప్పుడు వరకు కొంచెం ఒక సిమ్లోనే పెట్టుకోండి, మరి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మాత్రం మాడిపోద్ది. ఒక 5 మినిట్స్ 5 మినిట్స్ పడుతుంది కదా, 5 మినిట్స్ కొంచెం అలా వేగగానే వేసేయండి. ఇదిగోండి ఇప్పుడు వేసేస్తుంది. అదిగోండి ఏమంటే బాగా మంచిగా కడుక్కొని వేసేయండి. వాళ్ళేం నీట్గానే ఉంటుంది, కానీ మనకి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం కడగపోతే మాత్రం ఏదో ఒక స్మెల్ వచ్చినట్టు, కాలుస్తారు కదా వాళ్ళు, కడగరు, కడగకుండా ఇచ్చేస్తారు, కాల్ చేసి ఇచ్చేస్తారు. కాబట్టి మనం ఇంటికి వచ్చిన తర్వాత కడిగేసుకోవాలి. ఇది దాదాపు అంటే ఎన్ని విజిల్స్, మినిమం అంటే 9 విజిల్స్ రావాలి. ఇది 9 విజిల్స్ వస్తేనే మంచిగా మెత్త ఉడకాలండి. ఉడికినప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇవ్వండి బాగా మంచిగా కలబెట్టుకోవాలి. ఇది మొత్తం ముక్కలకి మొత్తం మసాలా అంటే దాకా కలబెట్టుకోవాలి, ప్రతి ముక్కకు పట్టుకోవాలి. ఇది కొంచెం అలాగే ఉంచేసాను, ఎందుకంటే వెంటనే వాటర్ పోసామంటే మాత్రం అసలు మసాలా అనేది అంటుకోదు ముక్కలకి. ఇది బాగా కొంచెం బాగా మినిమం అంటే ఒక 10 మినిట్స్ ఉంచేసాను అలాగే, వాటర్ పైకి వచ్చేదాకా ఉంచేసిన తర్వాత వాటర్ పోసుకుంటేనే టేస్ట్ ఉంటుంది దీనికి. ఎందుకంటే మనం వాటర్ పోస్తే అది పచ్చిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఇలాగా బాగా ఫ్రై అవ్వాలి. ఈ మసాలాలో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఏదైనా కానీ అండి, మటన్కైనా చికెన్కైనా ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. చూడండి కలర్ చేంజ్ అయింది చూడండి. ఇదిగోండి ఇలా మసాలా పట్టుకోవాలి. ఇలా ఉన్నప్పుడు ఇంకొంచెం దాదాపు అంటే 8 కూడా కాదండో, 8 విజిల్స్ వచ్చిన తర్వాత చూసుకొని మినిమం అంటే నాకు తెలిసినంత వరకు 15 విజిల్స్ ఈజీగా వస్తాయి. కంపల్సరీ 15 విజిల్స్ ఉంటేనే ఉడుకుతుంది ఇది. మరి మీరు ఫ్లేమ్ మరి హై ఫ్లేమ్ పెట్టుకున్నారంటే మాత్రం మాడిపోద్ది. కొంచెం సిమ్లో పెట్టుకొని మంచిగా చూసుకోండి. దీనికి ఏంటంటే చికెన్లో వాటర్ కూడా ఊడవు, ఇలాగే ఉండిపోద్ది. ఓన్లీ ఆయిల్ మాత్రం పైకి వస్తుంది అంతే, వాటర్ అస్సలు ఒక్క చుక్క కూడా వాటర్ రాదు. చూడండి, మనము మిక్సీలో ఇది పేస్ట్ ఉంటుంది కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ అడుగును కానీ సైడ్స్ కానీ ఉన్నది మనం వేస్ట్ చేయకుండా ఇందులో వాటర్ పోసేసి ఈ వాటర్ ని అందులోకి వేసేద్దాం. మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్ ఈరోజు కామెంట్ చేయండి. మీరు ఏం వంట చేస్తారు అవుతున్నాయి అది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. సండే ఏం తెచ్చుకుంటారు, ఎవ్రీ సండే ఏం తెచ్చుకుంటారు చెప్పండి మీరు. ఈ లోపు ఒక చిన్న కామెంట్ చేసేయండి ఈ చిన్న గ్యాప్ లో, ఓకేనా? వచ్చేసాను. ఇంకేం పొట్టి ఏమేమి వేసామని చెప్పి చూసినారు. నువ్వు ఈ రోజు పొట్టి జాయిన్ అవ్వలేదు, దీంతో మీరు అస్సలు మాట్లాడకండి, దొంగ అయిపోయింది బాగా, ఓకేనా? ఏమన్నా అంటే నా కోడలు అని అంటారు. ఇదే నా కోడలు, వీడియోలు చేసే కోడలు ఇదేనా? మీకు ఏం చూపించట్లేదు, అందుకే చూడు ఫేస్ ఎలా పెట్టిందో. ఈ టైంలో వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, చూడండి ఇది ఒకసారి వాటర్ ఇలా వేసేసుకోవాలి. వాటర్ ఇలా ఇంకా పడతాయండి. అదే మనకి కుక్కర్తో, అదే మన ఒక మిక్సీ జార్ తోటి దాదాపు అంటే ఒక 2 or 3 అలాగా ఆ మెజర్మెంట్తో మేము పోస్తామండి. ఒక 3 మినిమం ఉండాలి, ఎందుకంటే బాగా ఉడకాలి కదా. ఇది ఉడికేసరికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనము ఈ మిక్సీ జార్ తోటి మిడిల్ మిక్సీ జార్ తోటి 2 కప్పులు వేసాం మేము, ఇంకొక కప్పు పడుతుంది. ఒకసారి చూసుకోండి వాటర్ ఎన్ని పడతాయో చూసుకొనేసి, సరిపోతాయా లేదా చూసి, ఇంకా కొన్ని పడతాయి చూసారా మీరు, వాటర్ ఇంకొన్ని పడతాయి. ఇది మాత్రం ఇంకా కొన్ని వాటర్ పడతాయి. ఈ మాత్రం వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదన్నీ వేసేసిన తర్వాత మా అమ్మ చూడండి పైన మెదడు అనేది వేస్తున్నది. వాష్ అయితే చేసుకోండి ఒకసారి, అన్ని వాష్ చేసుకుంటేనే. అలా ఒక సైడ్ పెట్టుకోవాలంటండి మొత్తం, మరి మనం దాన్ని ఇంకా కదిలించకూడదు. ఒక సైడ్ పెట్టేసుకొని వాటితో పాటు ఉడికిపోద్ది. ఒక సైడ్కి అంతే కదా.
ఈ లాస్ట్ లో మొత్తం అంతా అయిపోయాక మళ్ళీ మీకు ఒకసారి అయితే చూపించేస్తాను ఫైనల్ గా. ఇది కర్రీ అయితే ఇంతే, ఇంకా లాస్ట్ ఫైనల్ కర్రీ మొత్తం అయిపోయాక ఎలా ఉంటుందో నేను చూపించేస్తాను. ఓకేనా అండి, ఫైనల్ గా మా తలకాయ కర్రీ అయితే అయిపోయింది. ఒకసారి చూడండి, బా ఏముందో కదా, స్మెల్ వస్తుందండి. అపార్ట్మెంట్ మొత్తం గిర్రమంటుంది ఈరోజు. ఇదైతే ఆయిల్ కాదండి, కొవ్వు అంటారు కదా, అది మంచిగానే ఉంటుంది. ఇది టేస్ట్ బాగుంటుంది. చూడండి ఒకసారి అందరూ ట్రై చేయండి. ఎంతమంది ట్రై చేశారో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సండే స్పెషల్ అయితే మాది అయిపోయిందండి, ఇంకా తినడమే లేటు. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గంట సింబల్ మాత్రం ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము ఏం చేసిన వీడియో మాత్రం మీకు అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.